హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ టు ద నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి అంత ఇన్ఫర్మేటివ్ గా అయితే కాదు కానీ మూవీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఆ థియేటర్ కి అయితే వెళ్తున్నాను. అంటే హైదరాబాద్ లో ఉంటాను కానీ అంత దూరం ఎప్పుడైతే ట్రావెల్ చేసి మూవీకి అయితే వెళ్ళలేదు. మూవీ వ్లాగ్స్ కూడా అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో అందుకని ఫస్ట్ వీడియో వచ్చేసి సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్ళి చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. సో ఈ రోజు అయితే కిష్కిందపురి అండ్ మిరాయి రిలీజ్ ఉంది. నేనైతే ఇప్పుడు మిరాయికి అయితే వెళ్తున్నాను. అండ్ నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న థియేటర్ కనుక మీకు ఒక తెలిస్తే చెప్పండి, ఈ థియేటర్ అసలు నడుస్తుందో లేదో. హలో, సో మొత్తానికి అయితే మనము సంధ్య 70mm లో మూవీ చూడడానికి అయితే వచ్చేసాము. మిరాయి కట్అవుట్ అయితే భారీగా పెట్టారు, ఇంకో కట్అవుట్ అయితే మిస్సింగ్. సో ఇక్కడ వచ్చేసి లిటిల్ హార్ట్స్ అండ్ మిరాయి రెండు సినిమాలే ఉన్నాయి. కిష్కిందపురి అయితే లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మెయిన్ థియేటర్ వచ్చేసి సంధ్య అండ్ సుదర్శన్. సుదర్శన్ లో రెండు ఉంటాయి, సుదర్శన్ దగ్గర దేవి అండ్ సుదర్శన్ అని. అండ్ సంధ్యలో వచ్చేసి సంధ్య 70mm అండ్ సంధ్య 35mm. 35mm లో అయితే లిటిల్ హార్ట్స్ అయితే నడుస్తుంది. అండ్ 70mm కి వచ్చేసరికి మిరాయి ఈ రోజు 8 o'clock షోకి అయితే మనం వచ్చేసాము. సో సిటీ మొత్తంలో అయితే 5 shows అయితే ప్లాన్ చేయలేదు, ఓన్లీ లిమిటెడ్ స్క్రీన్స్ లో అయితే 5 shows 8 o'clock షో అయితే ఉంది. సో నాకు దగ్గరలో ఉన్న థియేటర్ లో అయితే 8 o'clock షో లేదు, అందుకని ఇక్కడికైతే వచ్చేసాము. దట్స్ ఆల్. సంధ్య 70mm పార్కింగ్ అయితే భారీగా ఉంది. మూవీ కోసం అయితే టీజర్ ట్రైలర్ కాదు కానీ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి అయితే చాలా వెయిటింగ్. సో మళ్ళీ ఇంకో సూపర్ హీరో కైండ్ ఆఫ్ మూవీతో అయితే తేజ సజ్జా వస్తున్నాడు అనేసి అయితే అర్థమైంది. హనుమాన్ అయితే అసలు మామూలుగా కాదు, ఫస్ట్ తెలుగు సూపర్ హీరో సినిమా ఉండే, క్రేజీ అంటే క్రేజీ ఉండే. మూవీ స్టార్ట్ అయిన ఒక ఫస్ట్ సాంగ్ లోనే నాకైతే హనుమాన్ మూవీ అయితే పైసా వసూల్ వర్త్ అనిపించింది. ఎందుకంటే ఆ సాంగ్ లో సూపర్ హీరో ఎలా అవుతాడు అన్న ఒక పాయింట్ అయితే చాలా కన్విన్సింగ్ గా అయితే చెప్పారు. అండ్ ఇందులో ఈ సూపర్ యోధా, మరి సూపర్ యోధాకి ఎన్ని పవర్స్ ఉంటాయో చూద్దాము. ఇది వచ్చేసి ఫ్రాంచైజీ కైండ్ ఆఫ్ స్టఫ్ అయితే ఉంది కానీ ఇప్పటికైతే ఇది స్టాండ్ లోన్ ఫిలిమే అంటున్నారు, చూద్దాం. సో మోర్ సూపర్ హీరో కైండ్ ఆఫ్ మూవీస్ రావాలి. అండ్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో తేజ సజ్జా గారు చెప్పినట్టు ఇండియన్ అవెంజర్స్ కూడా కావాలి. థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఓన్లీ సింగిల్ కట్అవుట్ ఉండే, సినిమా అయిపోయేసరికి అయితే ఇంకో కట్అవుట్ అయితే అరేంజ్ చేశారు 11 o'clock షో వర్క్ టైం కల్లానైతే. అండ్ ఇంటర్వెల్లో వచ్చేసి హీరోయిన్ అయితే మూవీ చూడడానికి వచ్చింది. సో ఆమెతో అలా ఒక పిక్ అయితే దిగాను అనమాట. సో మొత్తానికి సినిమా అయితే అయిపోయింది, సినిమా అయితే పగిలిపోయింది, మామూలు లేదు. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్.